రాజమౌళి పేరు మరోసారి చర్చనీయాంశమైంది. కాని ఈసారి కథ సినిమా కన్నా పెద్దది. భారతీయ సినిమా గతిని మార్చిన ఒక దర్శకుడు తన సినిమా వేడుకలు ఎదుర్కొన్న ఒక చిన్న సాంకేతిక సమస్య దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది? హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి తన తదుపరి భాలి చిత్రం వారణాసి టైటిల్ లాంచ్ వేడుకను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ ఎంతో ఉత్కంఠగా సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రణాళిక ప్రకారం వీడియోను ప్రదర్శించడంలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఒక పర్ఫెక్షనిస్ట్ అయిన రాజమౌళికి ఇది తీవ్రమైన నిరాశను కలిగించింది. వేదికపైకి వచ్చిన ఆయన వేలాది మంది అభిమానుల ముందు తన ఆవేదనను దాచుకోలేకపోయారు. తన వైఫల్యాన్ని ఒప్పుకుంటూ ఎంతో నిజాయితీగా క్షమాపణలు చెప్పారు. ఆ భావోద్వేగ క్షణంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయన తండ్రి ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ హనుమంతుడి ఆశీస్సులు మా చిత్రబృందానికి ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ రాజమౌళి, నాకు దేవుడిమీద అంత బలమైన నమ్మకం లేదు, మా నాన్నగారు హనుమంతుడు దారి చూపిస్తాడు అన్నారు. ఈ సమస్యలు మొదలవ్వగానే నాకు కోపం వచ్చింది. ఇదేనా ఆయన మాకు సహాయం చేసే పద్ధతి? తనలోని నిరాశను, ఆ క్షణంలో కలిగిన సందేహాన్ని బయటపెట్టారు. అంతటితో ఆగకుండా తన భార్య రమాగారికి హనుమంతుడిపై ఉన్న అపారమైన భక్తిని గుర్తు చేసుకుంటూ ఆమె దేవుడితో ఒక స్నేహితుడిలా మాట్లాడుతుంది. చూద్దాం, ఈసారి మా ఆవిడ హనుమంతుడైనా మమ్మల్ని కాపాడతాడేమో. ఆయన మాటల్లోని ఆవేదన, నిస్సహాయత అక్కడ ఉన్నవారికి స్పష్టంగా అర్థమైంది. కాని తరువాత ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి అని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనితో ఈ వార్త దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఒక దర్శకుడి ఆవేదన ఒక వివాదంగా ఎలా మారింది? అయితే ఆశ్చర్యకరంగా ఈ చర్చలో ఎక్కువ భాగం రాజమౌళికి మద్దతుగానే నిలిచింది. ఆయన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారు. రాజమౌళి ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని, ఏ దేవుడిని కించపరిచే వ్యక్తి కాదని అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఆయన తన కెరియర్లో భారతీయ సంస్కృతిని, పురాణాలను ఎంత గౌరవించారో గుర్తుచేశారు. బాహుబలి వంటి చిత్రాల ద్వారా భారతీయ పౌరాణిక గాథలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన వ్యక్తి కేవలం ఒక సాంకేతిక వైఫల్యం వల్ల కలిగిన ఆవేదనలో అన్న మాటలను పట్టుకుని వివాదం చేయడం సరికాదని చాలామంది వాదించారు. ఆయన ప్రశాంతమైన స్వభావం, తన పని పట్ల ఆయనకున్న స్పష్టత అందరికీ తెలిసిందే. ఆ రోజు వేదికపై కనిపించింది దర్శకుడుగా తన వైఫల్యం పట్ల ఆయన పడిన బాధే తప్ప దైవం పట్ల అగౌరవం కాదని బలంగా వాదించారు. ఇది రాజమౌళి అనే బ్రాండ్ మీద ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఎందుకంటే ప్రజలు రాజమౌళిని కేవలం ఒక దర్శకుడుగా చూడరు, ఆయన ఒక దార్శనికుడు. దశాబ్దాలుగా తన సినిమాల ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఆయన నిర్మించుకున్న విశ్వసనీయత అపారమైనది. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాదు, భారతీయ కథలకు ప్రపంచవేదికపై గౌరవాన్ని తీసుకువచ్చాయి. ఆయన కథల్లో కనిపించే నిజాయితీ, ఆయన పనిలో కనిపించే అంకితభావం ప్రజల మనసుల్లో ఆయనపై చెరగని ముద్రవేశాయి. అందుకే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గతాన్ని చూసి ఆయన పక్షాన నిలబడతారు. ఇది ఆయన సంపాదించుకున్న గౌరవం. నిజానికి మనం ఈ చిన్న సంఘటనను పక్కన పెట్టి దాని వెనుక ఉన్న అసలు చిత్రాన్ని చూడాలి. రాజమౌళి భారతీయ సినిమాకు చేసిన సేవను గుర్తు చేసుకోవాలి. తెలుగు సినిమా స్థాయిని పెంచి దానికొక జాతీయ గుర్తింపుని తీసుకువచ్చిన ఘనత ఆయనది. బాహుబలి వంటి చిత్రాల ద్వారా భారతీయ పౌరాణిక గాథలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన వ్యక్తి కేవలం ఒక సాంకేతిక వైఫల్యం వల్ల కలిగిన ఆవేదనలో అన్న మాటలను పట్టుకుని వివాదం చేయడం సరికాదని చాలామంది వాదించారు. ఆయన ప్రశాంతమైన స్వభావం, తన పని పట్ల ఆయనకున్న స్పష్టత అందరికీ తెలిసిందే. ఆ రోజు వేదికపై కనిపించింది దర్శకుడిగా తన వైఫల్యం పట్ల ఆయన పడిన బాధే తప్ప దైవం పట్ల అగౌరవం కాదని బలంగా వాదించారు. ఇది రాజమౌళి అనే బ్రాండ్ మీద ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఎందుకంటే ప్రజలు రాజమౌళిని కేవలం ఒక దర్శకుడిగా చూడరు, ఆయన ఒక దార్శనికుడు. దశాబ్దాలుగా తన సినిమాల ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఆయన నిర్మించుకున్న విశ్వసనీయత అపారమైనది. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాదు, భారతీయ కథలకు ప్రపంచవేదికపై గౌరవాన్ని తీసుకువచ్చాయి. ఆయన కథల్లో కనిపించే నిజాయితీ, ఆయన పనిలో కనిపించే అంకితభావం ప్రజల మనసుల్లో ఆయనపై చెరగని ముద్రవేశాయి. అందుకే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గతాన్ని చూసి ఆయన పక్షాన నిలబడతారు. ఇది ఆయన సంపాదించుకున్న గౌరవం. నిజానికి మనం ఈ చిన్న
సంఘటనను పక్కన పెట్టి దాని వెనక ఉన్న అసలు చిత్రాన్ని చూడాలి. రాజమౌళి భారతీయ సినిమాకు చేసిన సేవను గుర్తు చేసుకోవాలి. తెలుగు సినిమా స్థాయిని పెంచి దానికొక జాతీయ గుర్తింపుని తీసుకువచ్చిన ఘనత ఆయనది. బాహుబలితో భారతీయ సినిమా మార్కెట్ సరిహద్దులను చెరిపేశారు. RRR చిత్రంతో ఆస్కార్ అవార్డును అందుకుని తెలుగు జెండాను ప్రపంచపటంలో ఎగరవేశారు. ఆయన కేవలం ఒక దర్శకుడు కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ ఒక సాంస్కృతిక రాయభారి. ఆయన కథలు చెప్పే విధానం, పాత్రలను మలిచే తీరు, భావోద్వేగాలను తెరపై పండించే నైపుణ్యం అసామాన్యం. ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన పడే తపన, ప్రతి సినిమాలోనూ ఆయన చూపించే పరిణతి ఆయనను ఈరోజు ఈ శిఖరాగ్రాన నిలబెట్టాయి. వివాదాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కళ, దాన్ని సృష్టించిన కళాకారుడి వారసత్వం శాశ్వతంగా నిలిచిపోతాయి. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా సామ్రాజ్యం, ఆయన సృష్టించిన అద్భుతాలు భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ఆయన కీర్తిని తగ్గించకపోగా ప్రజల మనసుల్లో ఆయనపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఎందుకంటే తుఫాన్లు మహావృక్షాలను కూల్చలేవు, వాటి వేళ్లు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచానికి చూపిస్తాయి.